వాక్యములు ఆత్మ ఖడ్గములు ధరించుకుడి. ఆత్మ వల్ల ప్రతి సమయములందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉంది. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, మీ దివ్య వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మీ వాక్యములో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్యమాన మాల్ని తెలియచెప్పు నాయన. అయ్యా, ఈ దీర్ఘాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. నేను కదయ్యా, మీరు కనబడాలి. నా స్వరము కాదు, మీ స్వరం వినపడాలి తండ్రి నాయన. ప్రభువా, నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోక జ్ఞానంతో నింపండి నాయన. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించిన ఆయన ప్రతి చెవి తెరవబడను గాక, ప్రతి హృదయం తెరవబడను గాక, ప్రతి మనోనేత్ర వెలిగించబడను గాక. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా అందరిలో జరుగును గాక. ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావలసిన బిడ్డలు త్వరగా రావడానికి సహాయం చేయదండి. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము సర్వసాధారణంగా ఏమనుకుంటామంటే, యేసు ప్రభువుని నమ్మేసుకున్నాం కదా, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థనకి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు అర్పిస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం కదా అని చెప్పేసి చాలా టేకిటీజీగా ఉంటామన్నమాట, తేలిగ్గా ఉంటామన్నమాట. కానీ మన ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ చాలా ప్రాసెస్ ఉంటుందండి. అది మనకు తెలియదు అన్నమాట. తెలియక ఎందుకు జరుగుతుందో, ఏం జరుగుతుందో కూడా చాలా మందికి తెలియదు. కొన్ని జరుగుతున్న వాటిని అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదండి. ఆ రీతిగా ఉంటారండి చాలామంది. అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడైతే దేవుళ్ళో మనం ఉన్నామో, మరి సాతానుడు మన మీద ఎప్పుడు కూడా ఏం కలిగి ఉంటాడో, గురి కలిగి ఉంటాడు అన్నమాట. ఎప్పుడు ఏ బాణాన్ని సంధిద్దామా అన్నట్టుగా మన మీద గురి పెట్టుకుని చూస్తూ ఉంటాడండి. మనం ఏం చేస్తామంటే, మనకేమన్నా గుర్తుంటుందండి? ఈ జీవన శైలిలో రాత్రే కొన్ని ఆలోచించుకుంటాం, పొద్దున్న ఏం చేసుకోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఈ చేసుకోవడం, తినడం, తాగడం, వండడం, ఈ ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని చేసుకుంటూ ఉంటాం. కానీ మనల్ని ఒకడు గురి పెట్టుకుని ఉన్నాడు, ఏ టైంలో మన మీద అటాక్ చేస్తాడో మనకు తెలియదు అనేటువంటి విషయాన్ని మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. అసలు గుర్తే ఉండదు మనకి. అయితే వాడు మాత్రం మర్చిపోకుండా ఎప్పుడు మన మీద గురి కలిగి ఉంటాడటండి. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఏం శక్తి అంట? ప్రభువును బట్టి. ఎవరిని బట్టి అంట? ప్రభువును బట్టి. అసలు ఎవరిని బట్టి వీడు వస్తున్నాడో యుద్ధాలకి? అసలు వీడు వెనకాల ఎవరున్నారు? వీడు ఎంత ఇలా మాట్లాడుతున్నాడంటే వీడు వెనకాల ఎవడు ఉన్నాడు, లేకపోతే వీడు ఇంత ఇలా మాట్లాడడం అనుకుంటారు లోకంలో. అవునా కదా? అందుకే మనం ఏ శక్తిని కలిగి ఉండాలంట? ప్రభువును బట్టి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు. అది ఎవరి యందు ఉండాలంటే బలం మనకి ఆయన యందు ఉండాలంటండి. ఆయన యందు బలవంతులై ఉండాలంట మనం. ప్రభు యందు బలము కలిగి ఉండాలంటండి. ప్రభు యందు బలం ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుందండి? దేవుని బలం మనకి ఎలా వస్తుంది? మరి
యొక్క వాక్యాన్ని వినడం వల్ల, చదవడం వల్ల, ధ్యానించడం వల్ల మనకి బలం వస్తుంది. చూడండి, ఏలియా నిరుత్సాహపడినప్పుడు దేవదూతలు ఆహారం తెచ్చి పెట్టినప్పుడు ఏమంటున్నాడు అక్కడ? ఆ భోజనపు బలము చేత. అంత నడకెలా నడిచాడంటేనంట, దేవుడు పెట్టిన భోజనాన్ని తిని అంత నడక నడిచాడటండి ఆయన. ఆయన సన్నిధిలో ఆయన బలాన్ని వెతకండి అని చెప్తున్నాడండి దావీదు. బలం ఎక్కడ దొరుకుతుంది అంటున్నాడు? ఆయన సన్నిధిలో దొరుకుతుంది. నాకు దొరికింది, మీరు కూడా వెతుక్కోండి, దేవుని సన్నిధిలో దొరుకుతుంది అని చెప్తున్నాడు ఆయన. ఆయన అనుభవ సాక్ష్యాన్ని చెప్తున్నాడండి. తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి రమ్మని మోషే గారిని పంపిస్తే చాన్నాళ్ళు రాలేదండి వాళ్ళు. మోషే గారి మాట వినలేదు. మన నైజం ఏంటంటే, మనకు అబద్ధం చెప్పేవారి మాట చాలా ఈజీగా మనం వింటాము, నమ్ముతాం. కానీ నిజం చెప్పే మాట మనం త్వరగా వినమండి, నమ్మమండి. అది మన యొక్క నైజం. అవునా కదా? నమ్మము. అయితే చాలా కాలం వినలేదు, నమ్మలేదు. అయినప్పటికైనా దేవుడు మోషేని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని పంపించాడు కనుక ఆయన అంత సాత్వికుడు. అసలు భూమి మీద ఎవడో లేడని సాక్ష్యం చెప్పేశాడు దేవుడు. అందుకే అసలు దేవుడు పంపించాడంటే నమ్మట్లేదేంట్రా బాబు మీరు? ఆ పరో మాట అలా ఉంచండి, మీరు నమ్మట్లేదేంటి? చాలా విచిత్రంగా ఉంది. మీరు దేవుడు పెట్టలే కదా, మీరు నమ్మాలి కదా అని. చూడండి, అన్యజనులు నమ్మలేదంటే పెద్ద ఆశ్చర్యం ఉండదు, కానీ దేవుడు పెట్టలు నమ్మలేదంటే ఎలా ఉంటుందండి చెప్పండి? అసలు ఎంత బాధ అది, ఎంత కష్టం అది. నన్ను పంపించాడు దేవుడు అంటే వాళ్ళు నమ్మట్లేదండి. అలాగా వాళ్ళు నమ్మడానికి చాలా టైం తీసుకుందండి. ఆ ఫరోని మరి వాళ్ళని విడిచిపెట్టడానికి చాలా టైం తీసుకుందండి. ఆయన చాలా ఓపికతో ఆయన కనిపెట్టి మొత్తం మీద సాధించాడు. ఏం చేశాడు? తనకు అప్పగించబడిన పనిని అతను చేశాడన్నమాట అండి. మొత్తం మీద ఎలాగైతే వాళ్ళ బయటికి లాక్కొచ్చాడు, బయటికి లాక్కొచ్చేటడికి ఎర్ర సముద్రం వచ్చింది. అదిగో మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పేసి రాళ్ళు తీసి ఆయన్ని చంపేద్దాం అనుకున్నారటండి. రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు దేవుడికి మొరపెడితే ఆయన అంటాడు కదా, నీ చేతిలో ఉన్నది ఏంటి అన్నాడు. అది చూపించి అన్నాడు ఆయన. అది చూపించగానే అది 2 పాయలు అయిపోయింది అన్నాడు. అది ఎలాగైపోయింది అంటే, ఆ రాత్రంతా దేవుడు వడిగా ఊపిరి విడవగా అది 2 పాయలు అయిపోయింది, ఆరిపోయింది అని ఉంది వాక్యంలో. మనమైనా సరే, మీరు ఎప్పుడైనా సరే మీకు కోపం వచ్చినప్పుడు మీ వేలు ముక్కు దగ్గర పెట్టుకుని చూడండి, వేడిగా వస్తుంది గాలి. అవునా? రక్త ప్రసరణ బాగా జరిగి బీపీ పెరిగిపోద్ది ఆ టైంలో. అయితే మొత్తం మీద 2 పాయలు అయిపోయింది, ఎముకలకు వచ్చేసారు. దేవుడు వాళ్ళకి ఆకలి పుట్టించాడటండి. అయితే ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం పెట్టగలరా అని అన్నారంట. ప్రభు వీళ్ళకి ఆకలి, అసలు ఆకలి పుట్టించింది ఆయన అంట. మనం చదివితే నేనే వాళ్ళకి ఆకలి పుట్టించాను అని చెప్తాడు అనమాట అండి. వీళ్ళకి ఆకలి వేస్తున్నాను ప్రభు, మరి ఇక్కడ ఎలాగ భోజనం ఎలాగో ఇంకెత్తుకోవాలి, లక్షల మందికి ఎక్కడ పెట్టగలం మనం అంటే, నీకెందుకు మోసే ఎలా ఉందని మన్నాను పుట్టించాడు దేవుడు. ఆ మన్నా తిన్నానండి. అయితే వాళ్ళ ప్రయాణం చేస్తుంటేనట్టండి, నానాటికి బలాభివృద్ధి పొందేను అని ఉంటుందండి. ఏం చేశారట? నానాటికి అంటే రోజు రోజుకి ఏం పొందుకున్నారట? బలం కాదంట, బలంలో అభివృద్ధి పొందుకున్నారటండి. మనము
దూరం నడిచామనుకోండి, బలం వస్తుందా నీరసం వస్తుందా? నీరసం వస్తుంది మనకి. కానీ వాళ్ళకేమో వచ్చిందంట, బలములో అభివృద్ధి వచ్చిందంటండి. నేను చెప్పాను కదా, మా చిన్నప్పుడు నెలాఖరుకి రామచంద్రపురం వెళ్ళే వాళ్ళమండి. మా ఇంటి దగ్గర నుంచి చూసుకుంటే రమారామి 10 కిలోమీటర్లు వస్తుంది అనమాట. 10 కిలోమీటర్ల పైనే కానీ తక్కువ ఉండదు. అయినా మేము నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట అండి. బస్సు ఎక్కాలంటే 2 కిలోమీటర్లు నడవాలి. ఆ 2 కిలోమీటర్లకి వేరే షార్ట్ కట్లో ఇంకో ఊరు వెళ్ళిపోవచ్చు, పసలపూడి వెళ్ళిపోవచ్చు అనమాట. ఎంతమందికి తెలుసు మరి పసలపూడి? అలాగే వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ కాలం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి మనకి దగ్గర అని చెప్పేసి 2 కాళ్ళకి బుద్ధి చెప్తే అవి నడిచేసి అన్నమాట. మా ఆలోచన అంతా ఏంటి, టైం అయిపోద్దేమో, ప్రారంభ ప్రార్థనకి ముందే ఉండాలి అక్కడ. అంతే తప్ప మేము నడుస్తున్న నడక మీద మా దృష్టి లేదండి. దేని మీద ఉంది? టైంకి ముందు ఉండాలి, టైంకి ముందు ఉండాలి, టైంకి ముందు ఉండాలి. ఇదే మా ఆలోచన అయిపోయి మేము నడవడంలో మేము నడుస్తున్నామన్న విషయం మర్చిపోయేవాళ్ళండి. మేము ఇప్పుడు నడక వల్ల మాకు ఏమొచ్చింది? ఏమిచ్చాడు దేవుడు మాకు? బలం ఇచ్చాడు. బాబోయ్, ఇంత దూరం నడిసాం బాబోయ్, కాళ్ళిప్పులు వచ్చేస్తున్నాయి అన్న మాటే లేదండి అప్పట్లో. మీరు అసలు మరి చోడవరం నుంచి నడిచొస్తే ఎంత బాగుండో, మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఆటో కోసమన్నా నిలబడి కాళ్ళు లాగించుకుంటున్నారు కానీ అడుగుతలేదు. ఎంత హాయిగా దేవుడు మీకు ఆరోగ్యాలు ఇస్తాడు. రెండోది ఏంటంటే, అందరికంటే ముందు వచ్చేస్తారు కూడా మీకు ఆ రకంగా ప్రయాణం అయితే. అర్థమైందా? కానీ అక్కడ ఎక్కితే ఎక్కడ దిగుతున్నాం, ఎక్కడ ఎక్కితే అక్కడ దిగుతున్నాం. ఇది ఎవరు మానేసుకుంటారు? ఇప్పుడు బస్సులు దొరకకపోతే, ఆటోలు దొరకకపోతే అలాంటి మాటే. కానీ అన్ని మనకు పుష్కలంగా దేవుడు ఏర్పాటు చేసేది. అవి కూడా లేకపోతే ఈ ప్రార్థన కూడా మనం రామేమో. అందుకే దేవుడు ఇలాగా ఏర్పాటు చేసి ఉంటాడు అన్నమాట. వాళ్ళు నడుస్తుంటేనంటండి నానాటికి ఏమొచ్చిందంట, బలాభివృద్ధి వచ్చిందంటండి. బలము కాదంట, బలములో అభివృద్ధి పొందుకున్నారటండి వాళ్ళు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ప్రభు కొరకు మన పాదాలని నడిపిస్తేనండి అనేకమైన జబ్బులు పోతాయి మనకి. బలములో ఏం పొందుతాము? అభివృద్ధి పొందుతామండి. మనం బలములో అభివృద్ధి పొందుతాం. ఎప్పుడు వెళ్ళిపోవాలా మందిరానికి, ఎప్పుడు వెళ్ళిపోవాలా మందిరానికి అనే ఒక ఆసక్తి మనలో ఉన్నప్పుడు, ఆ ఆసక్తి వల్ల మనకి ఏమొస్తుందో తెలుసా? ఎనర్జీ పెరుగుతుందండి. ఏం పెరుగుతుంది? ఎనర్జీ పెరుగుతుంది అనమాట. మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు వెళ్ళిపోతాం? ప్రారంభ ప్రార్థన కంటే ముందు ఉండాలి, ప్రారంభ ప్రార్థన కంటే ముందు ఉండాలని మీరు మైండ్లో సెట్ చేయండి. ముందు మీరు ఎందులోనో సెట్ చేస్తూ ఉంటారు కదా, సెలవులోనా అది మోగుతుంది కదండి. మీరు అలారం పెట్టుకుంటారు కదా, అలారం పెట్టుకునే విచిత్రం ఏంటంటే దాన్ని ఆపేసుకుంటారండి. మళ్ళీ మీకు ఆ మాత్రం దానికి ఎందుకండి? అదేమో మోగుతూ ఉంటుంది, మళ్ళీ ఆపుతూ ఉంటారు, మోగుతూ ఉంటుంది, ఆపుతూ ఉంటారు, మోగుతూ ఉంటారు, ఆపుతూ ఉంటారు. నోరు లేని అది లేపుతుంది మనిషిని. దానికి ఏమన్నా నోరు ఉందా? మీరేం చెప్తే చేస్తుంది అది. కానీ మనిషి చేస్తున్నాడండి, చేయట్లేదు. మనకెందుకు బలంలో అభివృద్ధి రావట్లేదు? వాక్యం మనం తినలేకపోతున్నాం, వాక్యం మనం ధ్యానించలేకపోతున్నాం, వాక్యాన్ని మనం చదవలేకపోతున్నాం. అందుకే మనకేం లేకుండా పోయింది? ఆత్మీయ బలం లేదండి. శరీర బలం వేరు, ఆత్మీయ బలం వేరండి. ఆత్మీయ బలమును పొందుకుంటే ఆధ్యాత్మిక జీవితంలో మనకి చాలా పోరాటాలు ఉంటాయి లోకంలో. ఆ పోరాటాల్లో
ఒక్కడికే కాదు, అందరికీ కావాలండి. అందుకే ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని చెప్పాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి కావాలంట. అపవాది ఏం చేస్తాడండి? రకరకాల తంత్రాలు పెడతా ఉంటాడు మన మీద. ఏం చేస్తాడు? రకరకాల తంత్రాలు పెడతాడండి. ఆ తంత్రాలన్నిటినీ కూడా మనం ఏం చెయ్యాలంట? ఎదిరించడానికి శక్తిమంతులు అగునట్లు. ఆ తంత్రాలన్నీ ఎదిరించడానికి మనకేం కావాలట? శక్తి కావాలటండి. ఆ శక్తిమంతులు అగునట్లట దేవుడిచ్చు సర్వాంగ కవచమును, అది ఆ తంత్రాలను ఎదిరించడానికంట దేవుడు మనకేమి ఇచ్చాడటండి? సర్వాంగ కవచాన్ని ఇచ్చాడటండి. దాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. ఇంట్లో తగిలించకూడదు. ఏం చేయకూడదు? పక్కన పెట్టకూడదు. ఇప్పుడు మనకి చలేస్తుందండి. చలికాలం కనుక మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. మనకి చలికాలం అయితే మనకి చలేస్తుందండి. చలేస్తుంది కదా అని చెప్పేసి మనం స్వెటర్ తెచ్చుకున్నాం. స్వెటర్ తెచ్చుకొని కూడా తెచ్చుకున్నామండి. వేసుకుంటే చలి తగ్గుతుందా? కూడా తెచ్చుకుంటే చలి తగ్గుతుందా? కదా, కూడా తెచ్చుకున్నాం. చలి తగ్గుతుందా? తెచ్చుకుని ఏం చేసామంటే మన పక్కన పెట్టుకుని కూర్చున్నామండి. చలి తగ్గుతుందా? తగ్గుతుందా? మరి ఉంది కదా, మనకి స్వెటర్ ఉంది కదా, మనతోనే ఉంది కదా, మన బ్యాగ్లో ఉంది, కూడా తెచ్చాము, మళ్ళీ పక్కన పెట్టుకున్నాం. చలి తగ్గాలి కదండి. స్వెటర్ ఉంది కదండి మనతోనే. చెప్పండి, మనతో తెచ్చుకున్నా చలి తగ్గదు, మన పక్కన పెట్టుకున్నా కూడా చలి తగ్గదు. ఏం చెయ్యాలి? దాన్ని మనం వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు చలి నుంచి ఒక రక్షణ, ఒక కాపుదల మనకు ఉంటుందండి. అది వేసుకోవడం వల్ల మనకి వేడి పుట్టిస్తుంది. అది బయటంతా చలే కానీ మనకి చలి ఉంటుందా? చలిగాల్లో మనం వెళ్తున్నాం కానీ మనకు చలి తగ్గుతుందా? ఎందుకని? మనం వేసుకున్న ఈ స్వెటర్ ఆ చలి నుంచి మనల్ని ఏం చేస్తుంది? అది కాపాడుతుంది, రక్షిస్తుంది అది మనల్ని. అలాగే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని కూడా ఏం చేయాలంటే మనం ధరించుకోవాలి. ఆయన కవచాన్ని ఇచ్చాడు, పక్కన ఎట్టకూడదు, దాన్ని పట్టుకుని తిరగకూడదు. ఏం చెయ్యాలి? ధరించుకోవాలి, వేసుకోవాలి. దాన్ని మనం కలిగి ఉండాలి. అది వేసుకుంటే మనకి కాపుదల ఉంటుంది, కానీ వేసుకోకపోతే కాపుదల ఉంటుందండి? ఉండదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ధరించుకోండి అని చెప్పాడండి. ఎలా అనగా మనము పోరాడినది శరీరులుగా మార్చడానికి. మనం ఎవరితో పోరాడుతున్నామంట? మనం అనుకుంటాము మన ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి, అందరికీ వస్తాయండి. గొడవలు రాని వాళ్ళు ఎవరో ఉంటారు. భార్య భర్తకు వస్తుంది, భర్తకి పిల్లలకు వస్తుంది, భార్యకి పిల్లలకు వస్తుంది, తల్లిదండ్రులకు వస్తుంది, అన్నదమ్ములకు వస్తుంది, అక్క చెల్లెండ్రికి వస్తుంది, ఇరుగు పొరుగుకు వస్తుంది. వీళ్ళతో వస్తుంది, వీళ్ళతో రాదన్నది ఎవ్వరికీ ఉండదండి. అయితే మీరు ప్రభువుని కలిగి ఉన్న వాళ్ళైతే మీకు అర్థం అవ్వాలి, అవతల వాళ్ళతో ఏదో ప్రవేశించింది. ఏం చేసింది? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు?
మీరు పోరాడునది అన్న దాని దగ్గర మీరు ఫుట్ నోట్లో చూడండి ఏమని ఉందో. అంటే దాని అర్థం ఏంటి? మనుషులు కాదాళ్ళు, రక్త మాంసం అంటే మనుషులాళ్ళు. కానీ మీరు పోరాడినది మనుషులతో కాదని చెప్తున్నాడు అక్కడ. మరి పోరాడినది మరి ఏలే కదండి మనతో పోరాడుతున్నారని మనం అనుకుంటాం. వాళ్ళ కాదు, వాళ్ళలో ఏదో ప్రవేశించింది. ఏం చేసింది? ఏదో ప్రవేశించింది. అది ఆ మనిషిలో ఉండి మనతో పోరాడుతూ ఉంటుంది అన్నమాట అండి. అర్థమైందా మీకు? ఎంతమంది దీన్ని గ్రహించగలుగుతున్నారు? హల్లెలూయా చెప్పండి. నిజంగానే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కాదు, ఇంతకు ముందు మీకు అలాంటివి జరిగినప్పుడు మీకు అర్థమయ్యిందా? ఇంతకు ముందు మీ మీద ఎవరైనా అనవసరమైన గొడవ పెట్టినప్పుడు, వీళ్ళ కాదు గొడవ పెడతంటే వీళ్ళలో ఏదో ప్రవేశించింది అని మీకు అర్థమైన వాళ్ళు చెయ్యి చూపించండి. అది చాలా తక్కువ మందికి అర్థమైంది అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళ మనకి ఎప్పుడు గొడవ ఉండదు, కానీ అనవసరమైనవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అకారణంగా వస్తాయండి, కారణం ఉండద్దండి, అకారణంగా వస్తుంది. అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళలో ఏదో ప్రవేశించింది. శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎంతమందితో పోరాటం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. శరీరులతో కాదు అని చెప్పేశాడు అక్కడ. తర్వాత ఏమని చెప్తున్నాడు? ప్రధానులు అంటండి. వాళ్ళు చాలా ప్రధానులండి అని అంటూ ఉంటాం కదా, చాలా మెయిన్ అన్నమాట అండి. వాళ్ళలో ప్రవేశిస్తాయటండి. ప్రధానంలో ప్రవేశిస్తే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? మీ ఉద్యోగాలు చేస్తున్నారు చూసారా, మీ పెద్ద ఆఫీసర్లో ప్రవేశించింది అనుకోండి, మీ పని ఎలా ఉంటుంది? ఆయన ఏమన్నా మీరు తృణీకరించగలరా? ఎందుకంటే ఆయన అధికారి, మీ పైన అధికారి ఆయన. కానీ లోపల ఏదో ప్రవేశించింది. ఇప్పుడు ఆయన అధికారాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు అక్కడ. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రార్థన ద్వారా మీరు జయించాలి. ఏం చేయాలి? ప్రార్థన ద్వారా జయించాలి. మనసులో ప్రార్థన చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు అక్కడ ఆఫీసులో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేరు కదా. మనసులో ఏం చేయాలి? ప్రభువా, ఈ వ్యక్తిలో మరి ఏదో ప్రవేశించింది, ఎప్పుడు ఇలా మాట్లాడినా అంటే అది మీరు కరెక్ట్ అయినప్పుడు శుభా మీరు తప్పు చేసి మీరు ఆయనకి లోపడకుండా విధేయత చూపించకుండా అలాంటప్పుడు ఆయన కోప్పడితే అది ఆయన తప్పు కాదు, మీ తప్పు అది. అప్పుడు ఆయనలో ఏదో ప్రవేశించేసిన అర్థం కాదు. మీరు తప్పు చేయకుండా ఆయన ఏమన్నా మిమ్మల్ని అంటే గనక అది దురాత్మది. మీరు తప్పు చేసినప్పుడు మీది తప్పు గనక మీరేం చేయాలి? ఆయనకి సారీ చెప్పాలి. ఏం చేయాలి? ఈ అమ్మాయి ఎంత లేట్గా వచ్చావంటే లేట్ అయింది సార్ అంటే బాగుంటుందా? ఇంకోది సారీ సార్ ఏదో ఇలాగా అలాగా అని మీరేం చేయాలి? చెప్పాలన్నమాట. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలగాల. మీరున్న ఆఫీసులో ఏం చేయాలి? వీళ్ళ దేవుని బిడ్డలు కనుక ఇలా ఉన్నారేమో, అందుకే ఇలాగ ప్రవర్తిస్తున్నారేమో అని మిమ్మల్ని బట్టి దేవుని నామానికి అక్కడ ఏం కలగాలి? మహిమ కలగాలండి. మీ తగ్గింపును బట్టి, మీ లోబడే మనస్తత్వాన్ని బట్టి, వాటన్నిటిని బట్టి దేవుని నామానికి అక్కడ మహిమ కలుగుతుందండి. మీరు గర్వంగా లేకపోతే మరి ఇంకెలా చెప్పాలి? దీన్ని గాడుగా చెప్తే ఆయనకి
వీళ్ళు అసలు క్రైస్తవులేనా, క్రైస్తవులు అంటే ఇలా ఉంటారంటారు కదా, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అన్నట్టు ఉంటుంది అన్నమాట. అక్కడ నిజంగా మీ తప్పు లేనప్పుడు ఆయన ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా అంటుంటే కనుక ఇంట్లో ఏదో ప్రవేశించింది తండ్రి, మీరే దాన్ని గద్దించండి అయ్యా అని చెప్పేసి ఏం చేసుకోవాలి, మీరు మనసులో ప్రార్థన చేసుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడే దాన్ని తోలేస్తాడు, వాళ్ళలో నుంచి దేవుడే వాళ్ళ నుంచి తోలేస్తాడు అనమాట. మీరేం తోలలేదు దాన్ని. ఒక రకంగా తోలొచ్చు. ఎలాగా? దేవునికి లోపడాలంటే అపవాదిని ఎదిరించాలంటండి. దేవునికి లోపడకుండా అపవాదిని ఎదిరిస్తే బాగుంటుందండి. ఒక అమ్మాయి ఒక సాక్ష్యం చెప్పింది, ఒక అతన్ని దెయ్యం పట్టుకున్నట్టండి. దెయ్యం పట్టుకుంటే ఇద్దరు కలిసి వెళ్ళారని ప్రార్థన చేద్దామని. ఈ రెండో ఆమె అలా మౌనంగా కూర్చుందంట. ఇంకొక ఆమె ఏం చేసిందంటే ఆ దెయ్యం పట్టుకున్న అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుందంటండి. అక్కడి నుంచి బయటకు ఒక తోపు తోసాడు అట్లేసి. అతను అసలు మంచం మీద నుంచి లేపులేదంటాడు. లేగలేదు. అతను ఏం చేశాడు, బయటికి తోసేసాడటండి ఆ అమ్మాయిని. అంటే అతనాలు ఎడిసింది ఎవరో. మరి పౌలు గారు ఏం చెప్పాడు, పౌలు ఎవరో నాకు తెలుసు, అపోలో ఎవరో నాకు తెలుసు, అసలు నువ్వెవడమేనని పారిపోయేటట్టు చేసిందంటాడు. ఏం చేసింది, పారిపోయేటట్టు పరిగెత్తిచ్చేసిందంటాడు. ఇంకా చెప్పాలి అంటే అసలు ఆడి బట్టలే ఉండిపోయినాయి అంట, అంతలా పరిగెత్తించిందంట. అందుకే జాగ్రత్త అని చెప్తాడు పౌలు గారు. మళ్ళీ నాతో ఏమని చెప్తుందంటే ఆమె, నాకు కూడా వచ్చినప్పుడు తను కూడా ప్రార్థన చెయ్యాలి కదా, ఆ ప్రార్థన చేయట్లేదు, నేను ప్రార్థన చేస్తే నాకు ఇలా జరిగింది అని చెప్పేసి అంటున్నాను అనమాట. అసలు ఈమెను ఎవరు వెళ్ళమన్నారు అక్కడ ప్రార్థన చేయడానికి? ఎవరైనా వెళ్ళమని చెప్పారా? దేవుడు వెళ్ళమన్నాడా? ఓ వెళ్ళమ్మా అన్నింటికి వెళ్ళి ప్రార్థన చెయ్యని దేవుడు అలా చెప్పాడండి? ఓ చెప్తే వెళ్ళొచ్చండి. దెయ్యాల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళ అభిషేకం పొందుకుని ఉండాలి, అగ్ని అభిషేకం ఉండాలండి. అగ్ని అభిషేకం ఉండాలి, దేవునికి లోబడే బిడ్డలు అయి ఉండాలి, చాలా ఉంటాయి అన్నమాట అండి, చాలా ఉంటాయి అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా ప్రధానులతో అధికారులు అంటండి, అధికారులు అంటే వాళ్ళు ఏమన్నా చిన్నోళ్ళ? మీరు ఎప్పుడైనా ఆఫీసులకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరుంటారు? అధికారులు ఉంటారండి. ఆ అధికారులు మీ తప్పు లేకపోయినా కూడా మీ మీద సీరియస్ అయిపోతారు. అలా కాదు సార్ అని మీరు అన్నారంటే మండి పడిపోతారు. అవునా కాదా? వాళ్ళకి తప్పు అయినా కూడా మండి పడిపోతారు. మళ్ళీ రండి అని చెప్పేసి అన్నాను అనుకోండి మిమ్మల్ని, అలా కాదు సార్ నేను పొద్దున్న నుంచి వచ్చానండి అని మీరు అన్నారంటే, మేము రాలేదా పొద్దున్న, మళ్ళీ రమ్మని చెప్పాను కదా అంటే వీళ్ళు గుసూరుమంటూ అలాగా రోజులు తిరుగుతూ ఉంటారండి కొన్ని ఆఫీసుల చుట్టూ. అప్పుడు ఎంత బాధగా ఉంటుందండి, ఉంటుందా ఉండదా? అయితే మన పనులు ఈజీగా జరగాలి అంటే సులువేంటో చెప్పనా? మనం ఎంత దేవునికి లోబడతామో, ఎంత విధేయత చూపిస్తామో, దేవునికి మనం 100% ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, విధేయత చూపిస్తామో, అన్ని విషయాల్లో కూడా దేవునికి నచ్చినట్టుగా మనం ఉంటామో, ఆయన మెచ్చినట్టుగా మనం ఉంటామో, మనతో తన దూతలు పంపిస్తాడండి ఆయన. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు,
వాళ్ళెవరో మనకు తెలియదండి. మనకు తెలియని వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు అక్కడ. ఎందుకని ఎందుకని చేస్తారు? దేవుడు తన దూతల్నే పంపిస్తాడండి. వెంటనే పనులు అయిపోతాయి అన్నమాట. కొంతమంది రోజులు 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 తిరిగినా కూడా అక్కడ పని అవ్వదండి. గల కారణం ఏంటి? దేవునికి సరిగ్గా లోబడట్లేదు, విధేయత చూపించట్లేదు, నమ్మకంగా ఉండట్లేదు, యథార్థంగా ఉండట్లేదు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయట్లేదు. ఇవన్నీ కూడా మిస్టేక్లు ఉంటే అక్కడ పనులు జరగవండి. ఈ మందిరం కట్టేటప్పుడుకి అయ్యగారు కరెక్ట్గా రిటైర్ అయిపోయిన నెలకి సైట్ ఇచ్చాడండి దేవుడు మాకు. మీకు గతంలో చెప్పాను. ఆ సైట్ ఇచ్చేసరికి మా దగ్గర ఏదో కొంచెం బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే అది మొత్తం పెట్టేస్తామండి. అది దైవ చిత్తం అంటే మాకు తెలియదు ఆ విషయం. మొదట నీ దగ్గర ఉన్నది పెట్టాడటండి దేవుడు. చాలామంది సేవకులకి ఎందుకు అవ్వదంటేనంట, వాళ్ళని అడిగి ఏళ్ళని అడిగి పెడతారంట, కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టనట్టండి. అందుకే వాళ్ళు అవ్వంట. కానీ మొదటగా మన దగ్గర ఉన్నది పెట్టాలటండి దేవుడికి. మొదట మన దగ్గర ఉన్నది పెడితే అప్పుడు మిగతా వాళ్ళు ప్రేరేపిస్తాడండి దేవుడు. ప్రేరేపించి మందిరానికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చేస్తాడటండి దేవుడు. అలాగని మాకు తెలియదు, కానీ మాకున్నది మేము పెట్టామండి. ఎందుకని పెట్టిన తర్వాత ఇక మా దగ్గర అమౌంట్ లేదు. అమౌంట్ లేకపోతే ఈ సిమెంట్ బస్తాలని అవని ఇవని అన్నీ కూడా ఈ అరువు తీసేసుకున్నారు. అయితే అరువు తీసేసుకుంటే మరి వాళ్ళు అడుగుతూ ఉంటారు కదండి. అడుగుతూ ఉంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టం మేము? కట్టడానికి మా దగ్గర డబ్బు లేదు. ఆయన గారికి ఇంకా పెన్షన్ శాంక్షన్ అవ్వలేదు, రావాల్సిన అమౌంట్ రాలేదు. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అండి. మాకు ఎలాగంటే అప్పులు చేసేయటం, వాళ్ళు అడగడం ఇదంతా మాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదండి. మాకున్నది ఏదో మేము తినాలనే అభిప్రాయం కలిగిన వాళ్ళు. ఆయనైనా నేనైనా పిల్లలు కూడా చక్కగా అర్థం చేసుకునే పిల్లలు అనమాట అండి. అది కూడదని పేసీలు పెట్టి అది కొను ఇది కొనని ఏ రోజుని మా బిడ్డ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. ఈ రోజుకి కూడా ఉన్న దాంట్లో తినాలి, ఖర్చు పెట్టుకోవాలనే భావనతోనే ఉంటారండి బిడ్డలు కూడా. అప్పుడు ఇది పరిస్థితి. అయితే ప్రార్థన చేస్తున్నామండి. ప్రభువా, మరి అందరూ అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర ఏమో తెచ్చేసాము, మరి వాళ్ళకి ఎలా తీర్చాలి ప్రభువా? నాయన మాకు ఈ అమౌంట్ వచ్చేటట్టుగా సహాయం చేయతండి అనేటప్పటికి అలా ప్రార్థన చేస్తున్నామండి. కరెక్ట్గా 10 నెలలకి మాకు శాంక్షన్ అయిపోయిందండి. మా ముందోళ్ళకి కానీ వెనకోళ్ళకి కానీ శాంక్షన్ అవ్వలేదు, ఆగిపోయిందండి. ఇది ఎలా జరిగింది ఈ కార్యం? మా ముందోళ్ళకి రావాలి కదా, మా వెనకాల వాళ్ళకి రావాలి కదా, మాకెలా వచ్చింది ఇది? దేవుని కార్యాలు ఆశ్చర్యాలండి. దేవుని కార్యాలు ఆశ్చర్యాలు. అప్పుడు ఎక్కడ అప్పులు అక్కడ తీర్చేసాము. మనం విత్తే దాంట్లో ముందుండాలి, దేవుని కార్యక్రమాల్లో ముందుండాలి. ఒక్క పని చేస్తే చాలనుకుంటారు చాలామంది. ఒక్క పని చేస్తే వర్కౌట్ అయిపోదు. ప్రతి పనిలో కూడా ముందుండాలి మనం. మరి ఎలా పొందుకున్నాం ఇవన్నీ? మేము ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలి? ముందుండాలండి. మొదటి స్థానము మొదటిది ఎవరికి ఇచ్చుకోవాలి? మన సమయాన్ని, మన ధనాన్ని, లేక మనది ఏదైనా కావచ్చండి. మనది అనేటువంటిది ఏదైనా కావచ్చు. అది ఇది అది అని కాదు, కానీ ఏదైనా మొదటికి మనం దేవుడికి అర్పించాము అంటే మొదటగా మనకి కూడా దేవుడు చేస్తాడు.
ఆ ఆఫీసులో మనకు తెలిసిన వాళ్ళు లేరు అని అనుకుంటారు. నీకెవ్వరూ తెలియక్కర్లేదు, దేవుడే నిలబడతాడు నీ పక్షంగా అక్కడ. కొంతమంది అనుకుంటారు మాకు అందరూ తెలుసు అనుకుంటారండి. అందరూ తెలిసిన నీకెవ్వరూ ఏమీ చేయరు. నువ్వు గనక దేవునికి లోబడి విధేయత చూపిస్తూ దేవునికి నచ్చినట్టుగా మెచ్చినట్టుగా నువ్వు జీవిస్తే గనక నీకు అక్కడ ఎవ్వరూ తెలియని అవసరం లేదు. నీకే దేవుడు అక్కడ హెల్ప్ చేస్తాడు. ఇలాంటివి మేము ఎన్నో రుచి చూసామండి. ఎప్పటికీ మేము రుచి చూస్తూనే ఉంటాం, ఎప్పటికీ రుచి చూస్తూనే ఉంటాం. వాళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళు స్పందిస్తారు అక్కడ. ఎలా జరుగుతుంది ఇది? అలాంటి వాళ్ళ బతిమాలుకోవడమో లేకపోతే ఇంకోటో కూడా చేయము. కానీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అక్కడ? ముందు వాళ్ళకే అవ్వలేదు, వెనక వాళ్ళకే అవ్వలేదు, మాకు మాత్రం అయిపోయింది, ఆగిపోయిందంట. ఇది దైవ కార్యం కాదంటారా? దేవునికి చేయాల్సిన ప్రతీది మనం చేస్తే దేవుడు కూడా మనకి ప్రతీది మనకు చేస్తాడండి, ప్రతీది చేస్తాడండి. ద్వారాలు తెరుస్తాడండి ఆయన, ద్వారాలు తెరుస్తాడండి ఆయన. దేవుడు ద్వారం తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరో తెరవలేరు. ప్రభువా ఇక్కడ మాకెవరో తెలియదు నాయన అనుకుంటాం. అక్కడ ఎవరెవరినో పెడతాడు దేవుడు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు, కానీ అక్కడ పని అయిపోతుంది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి నాకు. తండ్రి నువ్వే ఈ కార్యాన్ని జరిగించావయ్యా, నీ స్తోత్రం నాయన. ఇక్కడ మాకెవరో తెలియదు, కానీ నువ్వే. అసలు వాళ్ళ స్పందించడం ఏంటి, మా కోసం వాళ్ళు స్పందించడం ఏంటి? ఎవరు స్పందింపజేస్తున్నారు? ఎందుకని? ఆయన కోసం మేము ఏం చేస్తున్నాం అన్నది మనుషులకు తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుసు. మేము చేసేది ప్రతిదీ దేవుడికి తెలుసు. ఆయన చూస్తున్నాడు, మమ్మల్ని గమనిస్తున్నాడు ఆయన. మనుషులకు అర్థమయ్యేది చాలా తక్కువ, దేవునికి అర్థమయ్యేది ఎక్కువ. అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు ప్రస్తుతము అంధకార సంబంధమైన లోకనాథులు ఉంటారటండి. అంధకార సంబంధమైన అంటే ఎవరు అనుకుంటున్నారు? చీకటి సంబంధులు. ఎవరో చీకటి సంబంధులు అండి. చీకటి అంటే సాతానికి సంబంధించిన వ్యక్తులు, చీకటి సంబంధులు. లోకనాథులతోనూ, లోకంలో కొంతమంది నాదులు ఉంటారటండి, వాళ్ళతో వస్తుందటండి. ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ అధికారులే కాదట, లోకనాథులే కాదట, ప్రధానులే కాదట, అధికారులే కాదట. ఇక ఫైనల్గా ఎవరున్నారంటండి? ఆకాశ మండలంలో దురాత్మలు అని అనలేదండి. అక్కడ ఏమున్నాయంట? సమూహం అంటే అది ఏమన్నా చిన్నది ఉంటుందా? చెప్పండి. సమూహాలంటే ఎంతంత ఉంటాయండి. అవి కూడా మన మీద ఏం చేస్తాయో తెలుసా? విరుచుకు పడతాయి అన్నమాట. ఏం చేస్తాయి? విరుచుకు పడతాయండి మన మీద. కొన్ని మీకు తెలుసు,
తిరుపతి అంటే ఒక ఫేమస్ అయిన ఒకటి ఉంటుంది, అన్నవరంలో ఒకటి ఉంటుంది, కాశీలో ఒకటి ఉంటుంది, విజయవాడలో ఒకటి ఉంటుంది. ఇలాగా కొన్ని కొన్ని ఫేమస్ అయినవి ఉంటాయన్నమాట అండి. మనకి ఇక్కడ ఫేమస్ ఏంటి చెప్పగలరు ఎవరన్నా? ఏజెన్సీలో ఫేమస్ ఏంటండి? ఈ అమ్మ నేను రాకమని వచ్చారా ఏంటి మీరు ఏజెన్సీకి? రంపలో ఏముంది? వాటర్ ఫాల్స్ నమస్కారం చేస్తారా? అక్కడ ఒక అతను కూర్చొని ఉంటాడు కొండ మీద, అవునా కాదా? ఫేమస్ అన్నమాట అండి. సేతుపల్లిలో ఒకటి ఉంటుంది ఫేమస్. మన అయ్యగారు ఇక్కడికి రాగానే ఎవరో చెప్పారంట, సేతుపల్లిలో కొబ్బరికాయ కొట్టాలండి, అప్పుడు అడవిలోకి వెళ్ళాలండి, లేకపోతే బాగోదండి అని. నేను ముందే చెప్తాను, ఎక్కడ మీరు కొబ్బరికాయలు అవి కొట్టద్దు అనేసి. ఇలాగ అన్నారు. ఏ కొట్టేసరే ఏంటి అన్నాను. అంటే కొట్టలేదు, నువ్వు కొట్టొద్దని చెప్తావు కదా, కొట్టలేదు అన్నాను. తర్వాత ఈయన ఇంజనీర్ కనుక బిల్డింగ్స్ కొన్ని కొన్ని ఉంటాయి, వాటర్ ట్యాంక్స్ అని ఇలాంటివన్నీ ఈయన కట్టించేవారు కదా. అది శంకుస్థాపన చేసినప్పుడు కొబ్బరికాయలు కొడతారటండి. అలాంటివి ఏం కొట్టొద్దని చెప్పేదాన్ని అనమాట. మీరు కూడా కొట్టండి సార్ అని ఇవ్వరట. లేదులేండి నేను కొట్టలేండి అనేసి మొత్తం మీద తప్పించుకునేవారటండి. దేవుని స్తోత్రం. ఆ రీతిగా వాటన్నిటి నుంచి తప్పించుకున్నారన్నమాట. ఓసారి అయితే ఆ రంప దగ్గర తీర్థం జరుగుతుంది. అక్కడ వీళ్ళని వాటర్కి సంబంధించిన దానికి అంటే వీళ్ళకి వాటర్ స్కీమ్ కనుక వాటర్ ఇవ్వాలన్నమాట. అయితే ఈయన వాటర్ ఇవ్వరు కానీ వాళ్ళపైన ఈయన అధికారం అన్నమాట. వెళ్ళి చూడాలి, వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని చూసుకోవాలన్నమాట. ఆ రాత్రి ప్రభు నాకు చూపించేశారన్నమాట. అక్కడ ఏంటో నేను తిరుగుతున్నట్టు మళ్ళీ త్వరగా వచ్చేసినట్టు వచ్చిందన్నమాట. ఏంటి నేనేంటి అక్కడ తిరగడం ఏంటి, వచ్చేది ఏంటి, ఎలా వచ్చింది ఏంటి అని చూసాను. అప్పుడు ఇది సంగతే, నన్ను అక్కడ వేసారు అన్నాడు. అక్కడికి వెళ్ళకుండా ఉండడం కుదరదా అన్నాను. కుదరదు, నన్ను నేను ఆఫీసర్గా వేసారు కదా, నేను వెళ్ళి చూసుకోవాలంటే వాళ్ళకి ఏమైనా మంచినీళ్ళు ఇవ్వరు కానీ వాళ్ళు ఎలా సప్లై చేస్తున్నారు ఏంటో ఒకసారి చూసుకోవాలి అన్నాను. సరే చూసుకుని త్వరగా వచ్చేసేయండి అని చెప్పాను అన్నమాట. అలాగా మొత్తం మీద వెళ్ళి కనబడి వచ్చేసారన్నమాట. చూసారా ప్రభు చూపించారా లేదా? ఇయ్యన్నమాట అండి. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలంటే ఈ ఫేమస్ అయినవి, భూమి మీద ఫేమస్ అయినవి ఉంటాయి కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఫేమస్గా ఉంటుంది అన్నమాట అండి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటండి? ఆకాశ మండలంలో సమూహాలు ఉన్నాయటండి, ఒక్కోటి కాదండి. ఇప్పుడు ఒక్కో దురాత్మ వెనకాల చాలా ఉన్నాయన్నమాట. సమూహం అంటే ఒక్కొక్క దేవుడు కానీ దేవత కానీ అలాగా వెనకాల ఇంకా చిన్ని ఉంటాయన్నమాట అండి, సైన్యం. అవి సమూహాలు అన్నమాట అండి. అవన్నీ కూడా మన మీద ఏం చేస్తాయట? పోరాడతాయంటండి. మన మీద ఏం చేస్తాయి? పోరాడతాయటండి. అంటే మనకి ఎంత పోరాటం ఉందో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకు మనల్ని బలవంతులుగా ఉండాలని చెప్పాడో ఇప్పుడు అర్థమైందా? ఇన్ని పోరాటాలు ఉన్నాయి మీకు. అందుకే మీరు ఏం చేయాలి? ప్రభువునందు బలవంతులై ఉండాలి. మీరు ప్రభువునందు ఉండాలి. మనం ఎలా ఉండాలి? ప్రభువుకు వేరుగా ఉంటే మనకు బలం రాదు. ప్రభువు నందు ఉండాలి అంటే ప్రభువులో మనలో ప్రభువు ఉండాలన్నమాట అండి.
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడగండి అని మీకు అనుగ్రహించబడును అని యోహాను గారు తన సువార్తలో రాస్తున్నాడు. అలాగే ప్రభు మనలో ఉండాలంట, మనం ఆయనలో ఉండాలంటండి. ప్రభు మనలో ఉండాలి అంటే గనక ఎప్పుడు ఉంటాడో తెలుసా? దేన మనసు గలవారి వద్ద ఆయన నివాసం చేస్తాడటండి. మన మనస్సు దేనత్వము కలిగి ఉంటే గనక, మనము దేన మనస్సు కలిగి ఉంటే గనక మనలో ఆయన ఏం చేస్తాడట? నివాసం చేస్తాడటండి. అంటే అర్థం ఏంటి? నివాసం అంటే అర్థం ఏంటండి? ఎవండి ఇంట్లో ఎవరు ఉంటున్నారండి? ఎవరు నివాసం ఉంటున్నారండి అంటే ఏం చెప్తారు? మీ ఇల్లుని పట్టుకుని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? పలానా వారు ఉంటున్నారండి అని చెప్తారు. అలాగే ఇప్పుడు నేనున్నాను అంటే నాలో ఎవరో ఒకరు నివాసం ఉండాలి. ఉంటే యేసయ్య ఉండాలి, లేకపోతే రెండు ఉంటాయి. ఒకటి దేవుడు, అది దేవుడు ఉంటే ఇంక దెయ్యం రాదు, దేవుడు లేకపోతే అది వచ్చి నివాసం ఉంటుందట. మనం దేన మనసు కలిగిన వారమైతే తప్పకుండా మనలో అయినా నివాసం ఉంటాడంటండి. అప్పుడు ఆయన యందు మనం ఉంటామంట. ఆయన యందు మనం ఉంటే మనం ఎలా ఉంటామంటండి? దేవుని యొక్క బలము కలిగి ఉంటాం అన్నమాట అండి. ఏం కలిగి ఉంటాం? దేవుని యొక్క బలము కలిగి ఉంటామండి. ఆయన బలాన్ని మనం కలిగి ఉంటే ఇవన్నీ మన మీదకి ఎదురొచ్చినా కానీ వాటిని మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. ఇంకా జయించడానికంట దేవుడు మనకి కొన్ని